నాగబాబు గారు కూడా అంటున్నారు కదా, ఇది ఆడవాళ్ళ హక్కు, ఇది ఫ్రీడమ్ ఇవ్వండి ఆడవాళ్ళకి అని చెప్పేసి. ఎవరు పడితే వాడు స్టేజ్ ఎక్కి మాట్లాడుతున్నారు అవునమ్మా. కూడా అంటున్నారు. నాగబాబు గురించి ఒక మాట చెప్పాలి, నాగబాబు గారి గురించి ఒక మాట చెప్పాలి. ఒక ప్రశాంతంగా ఉన్నటువంటి మెగా ఫ్యామిలీలో ఏదో చెత్తపుట్టు తీసుకొచ్చి అందులో పడేస్తాడు. ఆ తుళ్ళలేక కడుక్కోలేక చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని అనుసరించే మాలాంటి లక్షలాది మంది కోట్లాది రూపాయలు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వాళ్ళ ఫ్యామిలీకి అండగా ఉంటున్నటువంటి మేము కూడా కడుక్కోలేక వస్తున్నాం. కాబట్టి ఆయనకి ఏం అవసరం అమ్మా ఇప్పుడు ఈ సందర్భంలో ఆయన మాట్లాడవలసిన అవసరం ఏమైనా ఉందా? ఆయన అభిమానించే లక్షలాది మంది అసలు గుర్తుపెట్టుకోవాలి, ఈ మాట వాళ్ళ దాకా వెళ్ళాలి. బాబు, మెగా ఫ్యామిలీకి లక్షలాది మంది కోట్లాది రూపాయల సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వారి గౌరవాన్ని కాపాడుకుంటూ వారి స్థాయిని నిలబెట్టుకుంటూ వస్తున్నాం. మేము ప్రశాంతంగా ఉంటున్నాం. ఏదో గొడవ తెచ్చి ఏదో పెంట తెచ్చి జల్లుతాడెత్తును అది కడుక్కోలేక మేము చేస్తున్నాం. అలాగే చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు అనుకున్నారు. నాగబాబు గారు అనవసరమైన విషయాల్లో తలదూర్చి అది మెగా ఫ్యామిలీని సపోర్ట్ చేస్తే మాలాంటి వాళ్ళకి కూడా తలవంపులు తెస్తున్నాడు. ఇలా మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. ఇంకోసారి మాట్లాడకూడదని కోరుకుంటున్నాం. మెగా ఫ్యామిలీ అంటే మీరొక్కరే కాదండి, మీ ముగ్గురు అన్నదమ్ములే కాదు, కొన్ని కోట్ల మంది మిమ్మల్ని అనుసరించి కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుని మీకు అండగా నిలబడుతున్నారు. ప్రాణత్యాగాలు కూడా చేస్తున్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. కాబట్టి నాగబాబు గారు జాగ్రత్తగా మాట్లాడండి.